మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఇవాళ మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు. చెట్టు మాదే, కాయ మాదే, పచ్చడి మాదే, నూనె మాదే, కారం మాదే. లేదండి, అందరం కూడా మాదే ఫ్రెండ్స్. మా అమ్మమ్మ అన్ని కలిపి పెట్టింది. అన్ను చెప్పు ఇవేమేమంటే మా నాన్నమ్మ కలిపి పెట్టింది ఫ్రెండ్స్. ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఆవాలు ఎంచి, ఆవాలు కొంచెం రోస్ట్ చేసి దంచింది. అండ్ అలాగే మెంతులే కరెక్ట్, మెంతులు, జీలకర్ర అవి కూడా లైట్ గా రోస్ట్ చేసి అన్ని చేయితోటే రోట్లో దంచి వీటిలో కలిపింది. కలిపిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రోజే ఫ్రెష్ గా తెచ్చాము. తీసుకొచ్చి అందరం తీసినాం, అది కూడా చెప్పు. మా పెద్దక్క, చిన్నక్క, మమ్మీ, నానమ్మ, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ కలిసి తీసాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఈరోజు ఆల్మోస్ట్ 2 kgs అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి సగం మా నానమ్మ అంతా రోట్లో దంచింది. దేంట్లో మిక్సీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, మొత్తం హ్యాండ్ మేడ్ ఇదంతా. సో ఇదంతా దంచి దీంట్లో వెల్లుల్లిపాయలు, కొన్ని ఆవాలు కూడా ఎంచి అవి కూడా పిండి ఇందులోనే కలిపాలి. ఆవపిండి, మెంతు పిండి, జీలకర్ర, అన్ని కారం, ఉప్పు, 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఉప్పు, సాల్ట్ మొత్తం మిక్సీ అవన్నీ కలిపేశారు. తర్వాత ఇట్లా వెల్లుల్లివి ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళందరికి ఇట్లా ఇష్టం అన్నమాట. సో అది పచ్చలో మాగిన తర్వాత టేస్ట్ బాగుంటది అని రాగా ఇట్లా చేసేసాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ అల్లమా వెల్లుల్లా? ఓన్లీ వెల్లుల్లి ఫ్రెండ్స్, నో అల్లం అయితే మిక్స్ చేయలేదు. మేము వేయం, వీళ్ళు వేస్తారేమో మరి. మా సైడ్ కూడా వేయము. అవునా? కొందరు సైడ్ వేస్తారు అక్క. మా సైడ్ అయితే వేయము. ఓన్లీ జింజర్ మిక్స్ అవ్వకుండా వెల్లుల్లి ఒకటే పేస్ట్ చేసి వేసాం. మా అమ్మమ్మ ఇట్లా పెట్టింది. ఒక్కసారి పోపు చేశాక ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కలిపి మొత్తం కలిపాక మీకు చెప్తాం ఫ్రెండ్స్. మా అక్క అయితే పచ్చళ్ళు పెట్టే స్పెషలిస్ట్. చెప్తుంది మామిడికాయలు ఎక్కడి మరి చెప్పవా? అది మామిడికాయలు వచ్చేసి నేను చిన్నప్పుడు చెట్టు పెట్టాను. కాదు ఫ్రెండ్స్, అన్న అబద్ధాలు చెప్తుంది మా అక్క. ఇవి మా అమ్మమ్మ పెట్టింది, మా తాత అమ్మమ్మ కలిసి పెట్టిరు. అవి పెంచి అవి పెద్దగా అయినాయి. మా చెట్టు మామిడికాయలే ఇవన్నీ. నేను, మా తమ్ముడు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పెద్దక్క పిల్లలు, చిన్నక్క పిల్లలు, మా అక్క వాళ్ళు అందరం కష్టపడి కలిసి చెట్టుకి తెంపాం ఫ్రెండ్స్. మా తాతయ్య, మా నాన్నమ్మ ఇన్ని డేస్. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి, అవి తినడానికి ఎంత ట్రై చేసినా మా తాత నానమ్మ వాటికి తిననీయకుండా. మా నాన్నమ్మ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అట్లా వస్తుంది, మీరే పట్టించుకోకండి. పట్టించుకుంటే పచ్చడి పెట్టడంలో హడావిడిగా ఉన్నామండి. ఇంకా మాకు ఎక్కువ లీవ్స్ కూడా లేవండి. సో ఉన్న టైంలోనే ఇది పచ్చడి చేసి మా పెద్దక్కకి, చిన్నక్కకి, నేను అక్కడ పోయి దగ్గర చూపిద్దా. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు కొంచెం ఉంచుకుంటారు. అవును, 4 ఫ్యామిలీస్ కావాలి ఇప్పుడు ఈ పచ్చడి. పదా బొబ్బయ్య జరుగు దా చెప్పుదు. గిన్నె వేడైతుంది. ఫస్ట్ ఇది పోపుకి, మామిడికాయ పచ్చడి పోపుకి ఫ్రెండ్స్ ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాం. సో కట్టెల పొయ్యి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకు తెలుసు కదా, స్టవ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటది అనేసి మా నాన్నమ్మ మోస్ట్లీ కట్టెల పొయ్యి యూజ్ చేస్తుంది. సో గ్యాస్ 6 months వరకు అట్లనే యూజ్ చేస్తుంది. ఎక్కువ ఎంత వీలైతే అంత కట్టెల పొయ్యి మీద చేయడానికి. ఇంకా చలికాలం అయితే పొయ్యి మీదనే వండుతుంది. ఇక్కడ చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు రేర్ కేసెస్ లో ఇంట్లో చేస్తుంది. మా నాన్నమ్మ ఏం చేసినా చాలా బాగుంటది ఫ్రెండ్స్. 5 నిమిషాలలో మాతో మాట్లాడుకుంటూనే చేస్తుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటది. సో ఇది మామిడికాయ పచ్చడికి పోపు పెట్టడానికి ఈ చెట్టు, ఈ మామిడికాయలన్నీ 3-4 చెట్లు ఉన్నాయి. మేము దీనికి పచ్చడి కోసం పల్లి నూనె యూజ్ చేస్తున్నాం. 3 ప్యాకెట్స్. చూపియమ్మా మన వాళ్ళకి. నువ్వు జరుగు మళ్ళా. అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ నువ్వు కొలతతో చేసావా లేకపోతే నీకు ఎట్లా వస్తాయి గుర్తుకు? బబ్లు హాయ్ చెప్పు మన వాళ్ళకు.
ఇది మా తులసి చెట్టు. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కాళ్ళు ఒక్క దగ్గర నిలవవు, తిరుగుడే తిరుగు. ఇది 2 ప్యాకెట్స్ అమ్మమ్మ, ఇంకొకటి నార్మల్ పల్లి నూనె యూజ్ చేస్తాం. 3 ప్యాకెట్స్ మామ. దీన్నిటిని వదిలేస్తున్నాం. ఇది కొంచెం వేడి కావాలి. మా తాత ఇక్కడ పని చేస్తున్నాడు ఇంటి బయట. మా తాత ఈ ఏజ్లో కూడా చాలా కష్టపడతాడు. ఇది కూడా మా తాత చేసిన మంచమే, చాలా బాగుంది కదా. చెప్పు బొబ్బులు, మనోళ్ళకి చెప్పు. ఇది మా తాత చేసిన మంచం. ఇదైతే మా అమ్మమ్మ అల్లింది మంచం. అవునా? ఇది మా గుడి. ఇగో ఈ చెట్ల నుంచి వచ్చినాయి మామిడికాయలు. మన మా ఉప్పలమ్మ గుడి. ఒక్కసారి చెప్తే సరిపోతుందిరా, చూసిన ప్రతిసారి చెప్పాలనా? చెప్పురా. ఈ ఇంట్లో ప్రతి చెట్టు చాలా ఇష్టం మాకు, ఎందుకంటే మా అమ్మమ్మ తాత అట్లా ఇష్టపడి పెంచుతూ ఉంటారు. చిన్న చెట్టును కూడా పోనీయారు. ఈ పూల చెట్టు, ఆ మందార చెట్టు చూపించిన. ఇగో ఈ చెట్లు, ఇగో ఇక్కడ వంకాయ చెట్లు పెట్టిరు ఇంటి సందులో పక్కకు. ఇవి ఈ ఫ్లవర్ బాగుంది కదా. కొందరు ఉంటారు నేచర్ లవర్స్, సబ్స్క్రైబర్స్. నాకు కూడా ఇష్టం ఫ్లవర్స్ అంటే. ఇవెందుకే? పోపుకి వేస్తారానే? చెప్పే, నువ్వు పచ్చడి ఎట్లా ఏ విధంగా పెట్టుకుంటున్నావు ఇప్పుడు చెప్పు. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ. బబ్బులు అమ్మమ్మ పక్కన కూర్చోపో. ఎల్లిగడ్డ వేసి అన్ని దంచి నేను మిక్స్ పట్ట, మంచిగా అనిపించేది. ఏమైనా రోట్లో దంచుకుంటాను నేను. పచ్చళ్ళు అయినా, అల్లం ఎల్లిగడ్డ అయినా, పచ్చడికైనా ఎంత లేట్ గానీ దంచుకుంటా. దంచుకొని చేసుకుంటా. ఈ మిక్సీలలో ఇట్లా పడితే నాకు నచ్చదు. ఈ పొయ్యి మీదనే వండుకుంటా నేను. పొయ్యి మీదనే నాకు ఇష్టం. గ్యాస్ మీద ఒక ఛాయ్ పెట్టుకుంటా, అంతే. పని పోతా తొందరగా ఛాయ్ అవుతుంది. ఒక కూర చేసుకుంటా, వెన్నం ఇట్లా నీళ్ళు కాగబెట్టుకుంటా అంతా పొయ్యి మీదనే. ఇక పచ్చడి మాత్రం నేను అందాదనే చేస్తా. కొలతలు చేస్తారట, కొలత చేయ, నేను ఏది చెయ్య. కొలత మరి చేస్తారట కదా, నాకు నచ్చదు. నేను అందాదా అంటే కొందరు తెలియదు కదా, అందుకే అట్లా అందాన్ని తెలుసుకోవాలి. ఒకసారి ఖరాబ్ అయినా మళ్ళీసారి వస్తుంది, మంచిగా వస్తుంది. నేను ఇట్లా కొలిసిపోతారు అది అందాజతో సంవత్సరం దానికి రెడ్ కలర్ ఉంటుంది పచ్చడి, మంచిగా ఉంటుంది. ఇంత ఖరాబ్ ఇట్లా ఈ పచ్చడేనా లేకపోతే ఇంకా చికెన్, మటన్? చికెన్ అయినా మటన్ అయినా అన్ని నేను పిట్టల ధైర్య షేప్ అట్లా వంట చేస్తాను. నాకు అట్లా నచ్చది. నాకు ఈ పొయ్యి మీదనే వండుకుంటా ఎంత లేట్ కానీ. హాయ్ హాయ్ హాయ్. అత్తమ్మ ఇది తడిగిందే చూడాలి. అంటే ఏమేసింది బాబులు అమ్మమ్మ? పోపు గింజలు. అదే ఏంటి అవి? మిరపకాయలు. చెప్పురా, ముంగటికి రా, ఇంట్రొడక్షన్ చెప్పు. మిరపకాయలు ఉండే అక్క, దాని గింజలు, ఎండి మిరపకాయలు. ఇంట్రొడక్షన్, ఇంగ్రీడియంట్స్ నేనన్నా, నువ్వు అనలే.
చాలానే వేడి ఏంది నాన్న వేడి చాలా. మరి మామిడికాయ ఎప్పుడు కట్ చేస్తారే? తాత గారి పైన అయితే వస్తుంది. మా తాతనే కట్ చేస్తాడు ఎవ్రీ ఇయర్ మాకు. ఇంకా మా తాతని పిలుచుకొని పోతారు కట్ చేయడానికి. పట్టుకో నాన్న చేసేపు మీద పెట్టు. బ్రో అక్కడికి ఊరా చూపించినా అని చెప్పు బాబులు. నువ్వు కూడా పెట్టాలా పచ్చడి? అట్లీస్ట్ చెప్పు, గట్టిగా వాయిస్ చెప్పు, వినిపించదు మన వాళ్ళకు. జీలకర్ర వేస్తాం. మీద పెట్టాలి. నురుగొచ్చింది నూనెకి. దాంట్లో నూనెకి నురుగొచ్చింది సర్ఫ్ వేసినట్టు. నురుగు ఎందుకు వచ్చింది అమ్మమ్మ? వస్తుంది మంచి నూనె, పల్లి నూనె ఎత్తుంది. ఏ నూనెనైనా వాడచ్చా? ఓన్లీ పల్లి నూనె? పచ్చళ్ళకు మా అమ్మమ్మ వాళ్ళ అక్క పెద్దక్క అమృతమ్మమ్మ అని, అమృతమ్మ అమ్మ పేరు. మా అమ్మమ్మ మీ అక్కల గురించి చెప్పే. కూర్చొని చెప్పు, అది వదిలేసి. రావయ్యా రీరా. మీ అక్క కూడా పెడుతుందని పచ్చడి? పెద్దక్క, రెండో అక్క, మా మూడో అక్క, నేను, చెల్లె అందరం ఒకటి మీద పెడతాం. మాకెవరు చెప్పలే, మా అమ్మని చూసి నేర్చుకున్నాం. మేము వాళ్ళింటికి వీళ్ళింటికి పోయి టీవీలా ఈ సెల్లులల్లో చూసి నేర్చుకోలే. మా అమ్మ చేస్తుంటే నేర్చుకున్నాం. ఏ అప్పాలైనా, సకినాలైనా, మడుగులైనా, లడ్డూలైనా, గజ్జలైనా అన్నీ చేస్తాం మేము. మాకు అరిసెల పాకం అయినా అంటే మేము చూసే మా అమ్మ చేసినట్టు మేము చెప్తాం. మాకు ఎవరు చెప్పింది లేదు. అమృతమ్మ కూడా మంచిగా పెడుతుంది కానీ అమ్మమ్మకి ఎంత ఉంటుంది వయసు? ఇప్పుడు 80 ఉన్నా కూడా పచ్చళ్ళు పెడుతుంది, పులిహోర పులుసు పెడుతుంది, నిల్వది. నాకు ఇక్కడనే పెట్టింది నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, కానీ అది మాత్రం ఇప్పటికీ అసలు గుర్తుండిపోతుంది. నాకు అసలు ఈ పులిహోర అంటే ఇష్టం. అమృతమ్మ పెట్టేదంటే సూపర్ పెడుతుంది. నూనె జీలకర్ర వేసిన అను అమ్మ. అత్తమ్మ ఎక్కడి వరకు వచ్చింది? స్టార్ట్. ఎందుకు అట్లా చెప్తున్నావు? కాగింది. పల్లి నూనె అట్లే వస్తుంది. ఆవాలు ఎత్తే అయిపోతుంది. ఎల్లిపాయలుగా దించేటప్పుడు మీ తమ్ముడు ఇట్లానే ఫ్రెండ్స్, మా వదిన అయినా మరుదులైనా చాలా నీట్గా ఉంటారు అనమాట. ఇట్లా కొంచెం ఫ్రీగా మాట్లాడతారు. అవుతుంది కదా, కావాలి కొంచెం షై. అమ్మా పో. అమ్ముడు హాయ్ చెప్పురా మనోళ్ళకు. అత్తమ్మ నీకు పెట్టొచ్చా పచ్చడి? అవును, రేపు మళ్ళీ నీ కోడలు వస్తే ఎట్లా? మా కోడలు వస్తే మా అత్తమ్మనే పెట్టాలి. మా అత్తమ్మనే పెట్టాలి. మా కోడలు దించానా? కింద పెడితే మళ్ళీ తెచ్చేసినా చూడు. బ్లాక్
అంటే ఇవి కావాలనా? పెట్టరాదన్న చిన్న చిన్న టిప్స్ తెలుసా? నేర్చుకోవాలి, అమ్మ నుంచి అత్త నుంచిగా నేర్చుకునేది. నాకైతే రాదు పచ్చడి పెట్టడానికి. ఏం చేద్దాం, నేర్చుకోవాలి. మా కోడలు వచ్చేదాకా మళ్ళీ మా అత్తనే పెట్టాలి. చెప్పమా. అరే నువ్వు మెల్లగా పోవే, కూర్చో కొద్దిసేపు. నీ అమ్మ నీ పెట్టొచ్చా మమ్మీ పచ్చడి? బబ్బులు జరు. అమ్మమ్మ నువ్వు కూడా పీటేసుకొని కూర్చో. చెప్పే మాట్లాడే నీకు వచ్చా అనే పచ్చడి పెట్టడం? కొంచెం గట్టిగా. పచ్చడి ఇది మా అమ్మవారు పెడుతున్నారు, మా వదిన అమ్మ కలిసి పెడుతున్నారు. వాళ్ళ పచ్చడి మాకు కొంచెం పెడితే మేము తీసుకుపోతాము. మాకు పచ్చడి పెట్టాలి, దాన్ని ట్రై చేస్తాం. నూనె, ఆవాలు, జీలకర్ర, పోసిన అన్నీ వేసినాం. నిన్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, పురుగులు లెక్కుంటాయి. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, పోసి గింజలు. పోసి గింజలు. ఇట్లా ఎందుకు అంటున్నారంటే కొంచెం చల్లగా కావాలని, అంతే. చల్లగా అంటే చల్లగా వెనక పోస్తారా అందులో? చల్లగా వెనక వస్తుంది. చూపిస్తాం వేడి ఉన్నప్పుడు పచ్చడి ఎలా వేయాలని చూపిస్తామని. మంచిదేవా అమ్మ? ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. అమ్మ కలుపు, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డ్. అమ్మే కలుపు కలుపు. చెప్పు రే, మనం మాట్లాడు రే. కావాలా ఫ్రెండ్స్, చల్లగా మాడికలు ఎక్కడి బాగుంటది. వేడి వేడి పోసినాం అనుకో బ్లాక్ అవుతుంది కారం. పచ్చడి కూడా నల్ల ఉంటది. దగ్గరికి రాదు. పచ్చడి కూడా ఇట్లా కలపకపోతే నూనె వేడిగా ఉండి పచ్చడి బ్లాక్ అవుతుంది. చల్లగా వెనక పోస్తే రెడ్ ఉంటుంది. వీళ్ళు ఇట్లా చెప్తారు కానీ ఫ్రెండ్స్, చేసేది అంతా మా అమ్మమ్మనే. కవరింగ్ ఇట్లా జస్ట్ వాళ్ళకి తెలిసిన ఇట్లా అంటిస్తారు అంతే. ఈ వీడియో మా నాన్నమ్మతో పని చేయించుకుంటాను, నేను ఒక్కదాన్నే వాటర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అస్సలు మా వదిన మాట అయితే అస్సలు నమ్మకండి. 3 కిలోలు అత్త ముది నూనె మా అమ్మగారు పంపినా, ఏమో సగం పంపినా, మా అమ్మకు పంపినా. వెళ్ళిపోయలేవా అమ్ములు? నువ్వు కూడా ఉండిపో అమ్ములు. అమ్ములు నా ఫేస్ బాగాలేదు, కొంచెం ఉంది. ఇప్పుడు తీసినా కదా, తీసిన ఇప్పుడు వద్దు. ఏమైనా మాట్లాడు. మామిడికాయలు ఎట్లున్నాయి మీ మామిడికాయలు? మాట్లాడుతామా? మాట్లాడు. అత్త కోడలు చేస్తారు. తర్వాత 50 కాయలు అయితే అయినాయి. 50 కాయలు అయితే మాడిబిడ్డ అవన్నీ కట్ చేసి పెట్టింది. ఇవన్నీ కట్ చేసి పెట్టింది. ఇవన్నీ కొట్టారు మా మామయ్య. గిన్నె చెక్కలు అయినాయి. ఇవన్నీ కొట్టాలి. ఇంకా కొడతా అంటే చూస్తా ఉన్నాం. మా అత్తమ్మ నేను ఇప్పటిదాకా మాడిబిడ్డ తుడిచింది, ఇప్పుడు నేను తుడుస్తుంది. ఇలా నీట్గా ఉంటాయి మా చెట్లే, ఫుల్గా ఉంటాయి. నువ్వు బుధగరిస్తే పలుకుతుంది. మామయ్య అయితే మీ అమ్మమ్మల తాత పేరేం పేరు? మీ అమ్మమ్మల నాయన పేరు?
మా నాయన ఆ, పెద్దమల్లే పెద్ద మల్లయ్యనా? మీ అమ్మ పేరు అంబక్క. అంబక్క. ఆ, నాయనమ్మ పేరు? గట్ట ఎట్లా మర్చిపోతావే? రేపు కావాలి కదా పేర్లు. ఆ? మీ నాయనమ్మ పేరు మీ తాత పేరు కావాలి. ఆ? చిన్నప్పుడు మాట అది ఆ. కొద్దిసేపు ఎక్కువ మాట్లాడు. ఏం చేస్తున్నారు మీరు అంత ఇప్పుడు? అరే చెప్పురే. చక్కెర కొడుతున్నావు అమ్మా. మా మామయ్య మామిడికాయలు కట్ చేస్తుంది. మీ మమ్మీ అవి తోక కట్ చేస్తుంది. మా అత్తమ్మ చూస్తుంది, నేను చూస్తున్నా. మావయ్య ఇవి ఎట్లా ఎప్పుడు నేర్చుకున్నావు ఇట్లా కొట్టుడు? చానండి ఆయన మంచిగా చెక్క ఇట్లా వలగకుండా నీట్ గా కొడుతున్నావు. ఎవరు నేర్పించి? మీ నాన్ననా? మీ నాన్ననా మీ అమ్మనా? మీ అమ్మనేనా? మీ అమ్మ గట్టిదే పో. మీ అమ్మ కొట్టలేదా? కెమెరామ్యాన్ ఒక్కసారి కూడా ఆగ్రే కానీ కొట్టాలి. ఎన్ని వద్దులే. చేయి పెట్టు. ఏంటిదే? ఇది నేను తీస్తా. నువ్వు తీస్తా. వద్దు. పెరుగు తెప్పించుకున్నా పొద్దున. ఆడ కూడా పెరుగు అప్పుడప్పుడు మాట్లాడుకుంటా కాదు ఇంట్లో లైట్ ఆగు బాబు. తీసుకో ఇడా వీడియా తిప్పిపోవాలి. తిప్పి కూర్చోండి. తిప్పినా ఇంత కారం కట్టిపెట్ట కలక రావాలి. తోకలు పోయాలి. వావ్ స్మెల్ అదిరిపోతుంది. బబ్లు స్మెల్ ఎట్లుంది? మంచిగా అనిపిస్తుంది కదా? వెల్లుల్లి స్మెల్. చల్ల పక్క పెట్టినాను. నమ్మకారం ఎందుకైతుంది? అమ్మమ్మ నూనె పోసినారు అంతేనా? చెక్కలు కొట్టినాక చల్లారినాక చెక్కలు ఇంట్లో వేసి కలిపి 2 రోజులు ఇలా ఉంచి జార్లకి ఎత్తుకుంటాం. మళ్ళీ కొందరు ఎట్లా చేస్తారంటే ఉప్పు కారంలోనే పొడులలోనే మామిడికాయలు వేసిన తర్వాత నూనె పోస్తారు. అట్లానే బెస్ట్ ఇట్లా. ఎందుకని అట్లా? ఎందుకు ఇన్ని రకాలుగా?
నచ్చదు మనం కట్టేసి పెట్టిందా కలుపుకున్నాం. తిన్నామే. నలుగురు కలపాలి. హాయ్ ఫ్రెండ్స్. ఇక పచ్చడి బాగుందంటే మా వదిన కలుపుకోవడం వల్లనే సూపర్ వచ్చిందని ఇక ఈమెనే ఎత్తుకుంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటది. చెప్పినా ఫ్రెండ్స్ అంతే అట్నే చేస్తుంది. కలిపినప్పుడు ఎక్కువ పోసుకోవాలి. భయమైంది అదే ఓ మస్తు నూనె సరిపోయింది. కరెక్ట్ కరెక్ట్ 3 కిలోలు చాలా మమ్మీ 3 కిలోలు పోసి పెరుగు తెప్పించుకున్న పొద్దున ఆడ కూడా పెరుగు అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుకుంటా పొంగు మంచి ఇష్టపడుతున్నాను పొంగు మంచి చేసుకోమా అందుకే వరమ్మ పెరుగుతుంది అక్కడ 5/12/2000 ఇంకెందుకు చూస్తాను నీళ్ళు లేవు అలవాటు ఇంకెందుకు మళ్ళీ చేయగలుగుతా తోడుచుకుంటా చేస్తున్నానే అమ్మ కలిపి ఒకసారి. చెయ్యి నీళ్ళు పడుతుంది లోటు ఇద్దాయి అమ్మ గంటతో చూపి మనని. ఫోన్ తీసుకురా తీసిన వారా అక్కడ అసలు కొంచెం అంతే వేద్దాం. చాలమ్మా మా ఉంటారు బబ్బులు కాదు అక్కడ మొత్తం లాంగ్ వీడియో ఎప్పుడు